ప్రవర్తించొద్దు మనం. అంటే సార్ పీటర్ గారు నేను ఏమన్నానంటే, నేను ఆయనకి ఫోన్ చేశాను సార్ ప్రవీణ్ గారికి, చేసి ఇట్లా మీరు ఇప్పుడు హిందూయిజం లోకి వెళ్ళారా అండి అంటే అవునండి అన్నారు. ఎందుకు వెళ్ళారు సార్ అంటే దీంట్లో లేని మంచి దాంట్లో కనిపించింది అన్నారు. ఏంటి సార్ చెప్పండి అంటే ఆయన దశం భాగాలు అన్నారు. నేనేమన్నా దానికి, అవును సార్ మీరు ఎలా అంటే మరి గుళ్ళలోకి మీరు వెళ్ళినప్పుడు బైక్ టికెట్ దగ్గర నుంచి, చెప్పుల టికెట్ల దగ్గర నుంచి, దర్శన టికెట్ల దగ్గర నుంచి, కౌంటర్ల దగ్గర నుంచి, ఫుడ్కి ఏమి, దర్శనానికి ఏమి, అర్చనకేమి, అష్టోత్తరానికి ఏమి, ప్రతిదానికి సెపరేట్ టికెట్లు ఉంటున్నాయి కదా, అది లేకపోతే చేయరు కదా. అది కదా మరి. రాజు ఏదైనా ఒక నియమాన్ని పెడితే దాన్ని ప్రజలందరూ పాటించాలి, అవునా కాదా? మన బైబిల్లో కూడా ఏముంది, అధికారులకు లోబడి ఉండు అని ఉంది కదా మనకి బైబిల్లో. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఆ రూల్స్ పెట్టిందండి, వాళ్ళు పాటించకపోతే గవర్నమెంట్ వాళ్ళకి పూజలు చేసి ఏం చేయరు. ఇప్పుడు అది పాయింట్ కాదు కదా మనకి. దశమ భాగాలు వేరు, ఇది వేరు కదండి. సూర్య గారు నేను చెప్పేది వినండి సార్. మనం దశమ భాగాలు ఎంటైర్లీ డిఫరెంట్. ఇది టికెట్ కొనుక్కోవాలి, అది గవర్నమెంట్ పెట్టిన రూల్ కదా. గవర్నమెంట్ రూల్ పెట్టింది అనుకోండి. నేను చెప్తాను సార్, ఒక్క నిమిషం. నేను అట్లా అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు మనకు చర్చిల్లోకి వెళ్ళడానికి, మసీదులోకి వెళ్ళడానికి గవర్నమెంట్ మీరు 50 రూపాయలు టికెట్ తీసుకుంది, మీరు కనుక చర్చిల్లోకి వెళ్ళకూడదంటే మనం కూడా 50 రూపాయలు పెట్టి తీసుకుని వెళ్తాం. అర్థమైందండి? కాబట్టి వాటికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటది దేవాలయాలకి, మీకు తెలుసో లేదో మరి. ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తెక్కలోడని మాట్లాడు, తెక్కలోడు గవర్నమెంట్ ప్రతి టికెట్ కూడా గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ప్రతి దశమ భాగం పాస్టర్కి వెళ్ళుద్ది. తెక్కలోడగా మాట్లాడుకు, నువ్వు తెక్కలోడ అని ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే పిచ్చి మాట్లాడి మాట్లాడుతావు. గుళ్ళో ఒక నిమిషం విను, గుళ్ళో పావులా వేసినా తీసుకుంటాడు, 5 పైసలు వేసినా తీసుకుంటాడు, పాస్టర్ తీసుకుంటాడు. అట్లా దశమ భాగం వేయకుండా ఒక్క రెఫరెన్స్ చెప్తున్నా వినండి. బ్రహ్మవైవర్త పురాణం దీంట్లో ఏమున్నది అంటే ఒక శ్లోకం ఉంటుంది. ఏముంటుందంటే దాని తాత్పర్యం ఏంటంటే, ఆగండి సార్, చెప్తున్నాను వినండి సార్. దక్షిణ విప్రముద్దిశ్య తత్కాలంచే నదీయతే ఏకరాత్రే వ్యతీయతే తద్దానం ద్విగుణం భవేత్. మాసే శతగుణం ప్రోక్తం ద్విమాసేతు సహస్రకం సంవత్సరే వ్యతీతేతు సదాత నరకం ప్రతి దాత్రా నదీయతే మూర్ఖో గ్రహచీత నాయచతే ఉభౌతౌ నరకం యాతౌ దాత వ్యాధియుతౌ భవేత్. విప్రాణాం హింసనం కృత్వా వంశహానిం లభేధ్రువం ధనం లక్ష్మీం ప్రతిద్యజ్య భిక్షచక్ష భవేద్వ్రజన్. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేది. దీని తాత్పర్యం ఏంటంటే, బ్రాహ్మణుని ఉద్దేశించి ఇవ్వవలసిన దక్షిణ వెంటనే ఇవ్వాలి. ఒకవేళ అలా నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఇవ్వాల్సిన దక్షిణ వెంటనే ఇప్పుడు బ్రాహ్మణుడు ఇచ్చిన దక్షిణ నీకేం ప్రాబ్లం వచ్చింది? ఒక రాత్రి గడిస్తే ఇవ్వవలసిన దానం పావుల రూపాయి 10 రూపాయలు కూడా ఇవ్వచ్చు. నీకేం నొప్పి వచ్చింది? వినండి, అదే చెప్తున్నా వినండి. ఇప్పుడు దశమ భాగం ఇవ్వమని లేదు కదా, 1 లక్ష రూపాయలు సంపాదించి 1 లక్ష రూపాయలు ఇవ్వమని లేదు కదా, 1 లక్ష రూపాయలు ఇస్తే 10,000 ఇవ్వమని లేదు కదా. దక్షిణ ఇస్తే నీకు వచ్చిన నొప్పి ఏంటి? నీకు ప్రాబ్లం ఏంటి? దక్షిణ ఇస్తే అదే చెప్తున్నా వినండి. నీ పెళ్ళానికి నీకు వచ్చిన ప్రాబ్లం ఇవ్వవలసిన దానం రెట్టింపు అవుతుంది, నెలకి 100 రెట్లు అవుతుంది, 100 రెట్లు అవుతుంది. ఇది నిశ్చయం. నీ పెళ్ళాన్ని పడుకోబెట్టావు బ్రాహ్మణ దగ్గర, నీ పెళ్ళాన్ని పడుకోబెట్టావు బ్రాహ్మణ దగ్గర, నీ పెళ్ళాన్ని మీ అమ్మని పడుకోబెట్టావు బ్రాహ్మణ దగ్గర, మీ అమ్మని పడుకోబెట్టావు బ్రాహ్మణ దగ్గర అడుగుతున్నా నేను. నీ పెళ్ళాన్ని పడుకోబెట్టావు బ్రాహ్మణ దగ్గర, నీ పెళ్ళాన్ని పడుకోబెట్టావు లంచా కొడక. ఇది మీ సంస్కారం. చదవమంది ఎవడరా నేను ఇచ్చింది? బ్రహ్మదేవుడు యూట్యూబ్ లో పెడతా. అరే యూట్యూబ్ లో పెడతాను ఎర్రిపూ కానీ బ్రహ్మవైవర్తపురం రాసింది ఎవరా? బ్రహ్మవైవర్తపురం రాసింది ఎవడు? ఎవడు రాసింది బ్రహ్మవైవర్తపురం? మరి పిచ్చినా కొడక, నువ్వు రాసింది శ్లోకమే లేదు బ్రహ్మవైవర్త పురాణంలో.
చెప్పు ఇంకా నవ్వుతావెందుకు? ఇప్పుడు బైబుల్లో సళ్ళు పిసికించుకోవడం, బైబుల్లో సళ్ళు పిసికించుకోవడం, కూతురు దెంగటం, అమ్మ దెంగటం, అక్కని దెంగటం, చెల్లిని దెంగటం, అందరి దెంగటాలు ఉన్నాయి బైబిల్లో. మరి దీనికి ఏం చెప్తావు? మేరీ అనేది మొగుడుతో కాకుండా పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని దాని పూకంతా లూజ్ అయిపోయి యేసేపు మేరీ హిందూ గ్రంథాలు హిందూ దేవుడు నమ్మకు, హిందూ దేవుడు నమ్మకు. ఎవరిని? నీ అమ్మని చేశాడా మానభంగం? నీ అమ్మని చేశాడా? నీ చెల్లిని చేశాడా? నీ అక్కని చేశాడా? నీ అమ్మని చేశాడా? నీ అమ్మని చేశాడా? నీ అమ్మని చేశాడా? సమాధానాలు బూతులు కాదు. మేరీ పూకంతా లూజ్ అయిపోయి పరిశుద్ధాత్మ తెగించుకున్నది లంజ. బూతులు కాదు. బైబుల్ బూతే. సళ్ళు పిసికించుకోవడం, మంట పెట్టి చేయటం, ఇవన్నీ బూతులే కదరా. యెహెజ్కేలు 23 వచ్చిన గాడిద గుర్రం వంటి మంటలు కావాలని ఇవన్నీ ఉన్నాయి కదా బైబిల్లో. సమాధానాలు మంటలు కావాలని బైబిల్. దీనికి ఆల్రెడీ జాన్ పాల్ గారు కౌంటర్ కూడా ఇచ్చారు. జాన్ పాల్ కౌంటర్ కూడా ఇచ్చారు. క్రిస్టియన్ ప్రవీణ్ జీరో నాలెడ్జ్ ప్రవీణ్ అని పెట్టాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు పరిస్థితి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చేశాడు? దావీదు బెస్ట్ బాంది ఎంగాడు. మరి లేదు కదా, దావీదు బెస్ట్ బాంది ఎంగాడు. ఇవన్నీ సమాధానం లేదు. నీ దగ్గర ఉందా? మరి నీ దగ్గర ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది? సతీసాగమనం ఎక్కడి నుంచి వచ్చింది? అశ్లీలత ఎక్కడి నుంచి వచ్చింది? బాల్య వివాహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏంటయ్యే? వితంతువులు ఎంత దారుణంగా చూశారు? నీ అమ్మాయి నితంతువా? చెప్పు. నీ అమ్మాయి ఇతంతువా? నీ అమ్మాయి ఇతంతువా? చెప్పు. నీ అమ్మాయి ఇతంతువా? దేవదాసులు ఎక్కడి నుంచి వచ్చారు? నీ అమ్మాయి ఇతంతువా? సతీసాగమనం ఎక్కడి నుంచి వచ్చింది? బాల్య వివాహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇతంతువా? నీ అమ్మ దేవదాసినా? నీ అమ్మకి లేని బాధ మరి నీకెందుకు? మాట్లాడు. కాదురా, నీ అమ్మకి లేని బాధ నీకెందుకు? నీ అమ్మ దేవదాసి, నీ అమ్మ పతివ్రత, నీ అమ్మ పతివ్రత లంజా. నీ అమ్మ హిందూ మత గ్రంథాలు మీ మనస్మృతులు ఉన్నాయిరా బాబు. ప్రపంచంలో లేదు. మీ అమ్మ చేత బైబిల్ చదివించు, నేను ఒప్పుకుంటా. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని. ఇవన్నీ నువ్వు చదవలేదు కదా? నువ్వన్నీ చదవలేదురా? బైబిల్లో సళ్ళు పిసికించుకోవడం, గుద్ద రాకటం కూడా ఉందిరా బైబిల్లో. నోట్లో మంట పెట్టి సళ్ళు పిసికించుకోవడం బైబిల్లో ఉన్నాయి. అదే ఇన్ని చెప్పాను, మాట్లాడుతున్నారు. బైబిల్లో ఉన్నాయి అన్ని. డబ్బులు బ్రాహ్మణుడికి ఇస్తే తప్పే ఉంది, కోండ్రోళ్ళకి తప్పే ఉంది. చెప్పండి ఏంటి? దేవదాసు ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటది? సతీసాగమనం ఎక్కడి నుంచి వచ్చింది? సతీసాగమనం నీ అమ్మ పూగులోంచి వచ్చింది. సతీసాగమనం పురాణాలు ఎక్కడుందా? మేరీ అనేది కడుపు చేయించుకొని నలుగురు పిల్లలు పెద్ద లంజా మేరీ. లంజా మేరీ అనేది పెద్ద లంజా. దాని లూజ్ అయిపోయి నలుగురు పిల్లల్ని పుట్టించాడు. మరి అది ఎట్లా? మేరీ పూకు లూజ్ అయిపోయిందని నవ్వుతున్నాడు. మేరీ పూకు లూజ్ అయిపోయిందని నవ్వుతున్నాడు.